కిడ్నీలో స్టోన్స్ రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? సో కిడ్నీలో స్టోన్స్ రావడానికి నీరు తక్కువ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి డీహైడ్రేషన్ ఎక్కువయ్యి ఈ ఉన్నటువంటి కాల్షియము, ఆక్సలేట్స్ ఇవి బయటికి పోకుండా అక్కడే ఉండిపోయి వాటిని రీఅబ్జార్బ్ అయ్యి దానివల్ల స్టోన్స్ ఫామ్ అయ్యేటటువంటి ఒక అవకాశం ఉంది. 2, ఎక్కువగా నాన్ వెజ్, మటను, చికెను ఇట్లాంటివి తీసుకొని ఎక్కువ రోజులు వాటిని నాన్ వెజ్ అనేది తీసుకునే వాళ్ళకి, అంటే మటను, చికెను ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటే యానిమల్ ప్రోటీన్ అంటారు. యానిమల్ ప్రోటీన్ వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత తినేటటువంటి ఆహారంలో కొన్ని ఆక్సలేట్స్ ఎక్కువ ఉండి అవి సరిగా ఎక్స్క్రీట్ అవ్వక, అంటే బయటికి వెళ్ళక దానివల్ల కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే పాలకూర, టమాటా ఇట్లాంటివి. ఇంకా కొన్నిసార్లు భౌగోళికంగా మీరు ఉండేటటువంటి ప్రదేశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ ఉంది. ఆ నల్గొండ ఏంటంటే అంతా కూడా ఫ్లోరిన్ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ తీసుకున్నప్పుడు కూడా ఆ ఫ్లోరిన్ ఎక్సెస్ ఉండి ఆ ఫ్లోరిన్ని బయటికి పంపించడానికి కిడ్నీలు స్ట్రెస్ ఫీల్ అయ్యి కంప్లీట్గా బయటికి వెళ్ళక దానివల్ల కూడా కొన్నిసార్లు కిడ్నీలు స్టోన్ ఫామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. దానివల్ల కూడా కిడ్నీల్లో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత కొంతమందికి వంశపారపర్యంగా కొన్ని రకాలైనటువంటి వ్యాధుల వల్ల కిడ్నీలో స్టోన్ ఫామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి కిడ్నీలో స్టోన్ ఫామ్ అయినప్పుడు ఏ విధమైనటువంటి పరీక్షలు చేయించాలి, దీని లక్షణాలు ఏంటి, దీన్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలి? సో దీని లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు కొన్ని ఏంటంటే సైలెంట్గా ఏ విధమైనటువంటి సిమ్టమ్స్ ఇవ్వవు, కంప్లీట్గా అట్లనే ఉండి స్లోగా కిడ్నీని డ్యామేజ్ చేస్తాయి. కొన్ని ఏం చేస్తాయంటే నొప్పి కలగజేస్తాయి. ఏమవుతుందంటే వెనక నుంచి ఇలా ముందుకు వస్తుంది. జనరల్గా ఏంటంటే ఈ యూరిన్ పోసేదానికి కానీ లేదంటే ఆ వృషణాలకు కానీ నొప్పి రావటం, ఆ నొప్పి ఎట్లా వస్తుందంటే ఒక గుణపం పెట్టి పొడిచినటువంటి నొప్పిలాగా వస్తుంది, అన్టాలరబుల్గా వస్తుంది. సో ఇలా నొప్పి వచ్చి కిందకి రేడియేట్ అవుతున్నప్పుడు దీంతోపాటు వాంతులు రావటం, ఆ కొంచెం సేపు ఆ పెయిన్ వల్ల మనిషి చాలా ఇబ్బంది పడతాడు. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు కంగారు పడతారు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు. ఈ సింపుల్ టెస్ట్ అల్ట్రాసౌండ్ చేసుకొని క్రియాటినిన్ ఎట్లా ఉందో చూసుకొని మెడిసిన్స్ అయితే ఇస్తాము. అసలు దీనికి చేయాల్సినటువంటి టెస్ట్లు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి యూరిన్ CUE టెస్టు, తర్వాత రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఇంక్లూడింగ్ సీరం క్రియాటినిన్, ఒక అల్ట్రాసౌండ్, ఇవి చేసుకొని కిడ్నీలో ఏమన్నా వాపు వచ్చిందా, స్టోన్ ఏమన్నా అడ్డం పడుతుందా, లేదంటే స్టోను ఇంకా ఇబ్బంది పెట్టేటట్టుందా లేదంటే పడిపోయేటట్టుందా, దాని సైజు ఎంత ఉందన్నది చూస్తాము. ఒకవేళ 6 mm కన్నా తక్కువ ఉండి స్టోన్ కింద దాకా వచ్చి ఆగింది, బ్లాడర్కి ఆ పైప్కి మధ్య ఆగింది అని అంటే అది పడిపోయే అవకాశం ఉంటుంది. సో కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ ఉపయోగించి, అంటే మెడికల్ ఎక్స్పల్షన్ అంటారు, సర్జికల్ ఎక్స్పల్షన్ అని చెప్పి సర్జికల్ ట్రీట్మెంట్ అని అంటారు. మెడికల్ ఎక్స్పల్షన్ అంటే అది కిడ్నీ ఇలా తీసుకుంటే అది పైపులు అనేవి కింద ఉంటాయి, ఇక్కడికి వెళ్ళేటటువంటిది పాస్ పోసుకునేది కింద ఉంటుంది. సో ఇది కిడ్నీ, ఇది పైపు, ఇది కింద పాస్ పోసుకునేది. సో ఇది పైపు ఉన్న దానిలో పై భాగం, మధ్య భాగం, కింద భాగం. అయితే ఈ కింద భాగంలో ఉన్నటువంటి స్టోన్స్ అయితే ఈజీగా బయటికి ఫ్లష్ అవుతాయి. ఒకవేళ ఆ స్టోన్స్ కిడ్నీ పైన ఉన్నాయా, కిడ్నీకి పైన ఉన్నటువంటి పైపు దగ్గర ఉన్నాయా, లేదంటే మిడిల్లో ఉన్న పైపు దగ్గర ఉన్నాయా, వాటి సైజుని బట్టి మెడికల్ ఎక్స్పల్షన్ అనేటువంటిది, అంటే మందులు వేసుకోవటం ద్వారా ఏమన్నా తగ్గుద్దేమోనన్నది చూస్తాము. అలా కాకుండా కొన్నిసార్లు స్టోన్ అడ్డం పడి వాంతులు అవుతూ సెప్సిస్లోకి వెళ్ళి కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి, అప్పుడు మనం ఏం చేస్తామంటే సర్జికల్గా అంటాం. అలా కింద నుంచి పెట్టి దాన్ని ఒక సర్జరీ చేస్తారు. అంటే ముందేంటంటే స్టోన్ ఎక్స్పల్షన్, దానికి ఏం చేస్తారంటే URSL అని చెప్పని స్టోన్ని బరస్ట్ చేసేసి బయటికి తీస్తారు. సో దానివల్ల ఏంటంటే స్టోన్ అన్నటువంటిది మనకి అడ్డం కాజ్ చేస్తున్నటువంటి పైప్ నుంచి బయటకు వచ్చేసేస్తుంది. సో మళ్ళీ కిడ్నీ వాప్ అనేది స్లోగా ఓవర్ ద డ్యూరేషన్లో కంట్రోల్ అవుతుంది. మనిషికి కూడా సెప్సిస్, ఇన్ఫెక్షను, ఇవి నొప్పి అన్నీ కంట్రోల్లోకి వస్తాయి. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ కిడ్నీలకి స్టోన్స్ ఒకసారి తగ్గినా, ఒకసారి మెడికల్ ఎక్స్పల్షన్ చేసిన, అంటే మెడిసిన్స్ ద్వారా బయటికి పంపించిన, లేదు సర్జరీ చేసి మనం బయటికి పంపించిన, మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రాకుండా ఉండాలి అని అంటే వాటర్ కానీ, మజ్జిగ కానీ, జావ కానీ, ఫ్లూయిడ్స్ రోజుకి 2.5 లీటర్ యూరిన్ టార్గెట్ వచ్చేటట్టు తీసుకోవాలి.
మనం డాక్టర్స్ దగ్గర చూపించుకుంటాము, సర్జరీ చేయించుకుంటాము, లేదంటే మెడిసిన్ తీసుకుంటాము, ఒక 2 months 3 months వాడి వదిలేస్తారు చాలామంది. దానివల్ల ఏమవుతుందంటే కొన్నాళ్ళకి మళ్ళీ రిపీట్ అవుతుంది. అప్పుడు ఈ నెఫ్రాలజిస్ట్ కాకుండా ఇంకొక నెఫ్రాలజిస్ట్కో ఇంకొక యూరాలజిస్ట్ దగ్గరకో వెళ్ళి కనపడతారు. దానివల్ల పెద్ద ఉపయోగం అనేది లేదు. ఇప్పుడు ఇక్కడ తగ్గలేదు, మళ్ళీ అక్కడ ఇంకొకసారి చూపించుకుంటారు, అక్కడ తగ్గదు, మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇలా డాక్టర్ని మార్చడం కన్నా ఒక చిన్న రెమెడీ ఏంటంటే రోజుకి 2.5 లీటర్ యూరిన్ టార్గెట్ పెట్టుకోవాలి. అది ఎండాకాలం అవ్వచ్చు, చలికాలం అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. అట్లీస్ట్ 2.5 లీటర్. అప్పుడు మనం ఈ కిడ్నీ స్టోన్స్ అన్నటువంటిది మళ్ళీ రికవర్ అవ్వకుండా, మళ్ళీ సఫర్ అవ్వకుండా 90% మనం తప్పించుకోవచ్చు.